ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశాయ శ్రీమాత్రే నమః. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమాదేవి వ్లాగ్స్. ఈరోజు మనం వీడియోలో మంగళవారం ఎలాంటి పనులు చేయకూడదు, ఎలాంటి పనులు చేయవచ్చు అనే విషయం గురించి తెలుసుకుందాం. మనం ఏదైనా శుభకార్యం తలపెట్టే సమయాల్లో మంచి రోజు చూసుకునే పద్ధతి ఆనవాయితీగా వస్తుంది. మనం ఎంచుకునే రోజులో ఏ సమయం బాగుంటుందని పురోహితుల సూచన మేరకు ఏ కార్యాన్నైనా ప్రారంభించడం అలవాటు. ఎందుకంటే తలపెట్టిన కార్యం విజయవంతంగా పూర్తి కావాలని అందరూ కోరుకుంటారు. అయితే మంగళవారం ఎలాంటి పనులను మొదలుపెట్టడం అంత మంచిది కాదని పెద్దలు అంటున్నారు. పెళ్లి, వ్యాపారం ప్రారంభించడం, గృహప్రవేశం చేయడం వంటి శుభకార్యాలను మంగళవారం చేయకూడదని వారు చెబుతున్నారు. అలాగే ఇంకా ఏం చేయకూడదో చూద్దాం. మంగళవారం రోజున కొత్త బట్టలను కొనకూడదు. ఈ రోజున కొత్త బట్టలను ధరించకూడదు. ఒకవేళ కొత్త బట్టలు ధరిస్తే కుజగ్రహ ప్రభావం వల్ల అవి పాడయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఈరోజు ధరించిన కొత్త బట్టలు ఎక్కువ రోజులు మన్నిక రావు. శుక్రవారం కొత్త బట్టలను కొనుగోలు చేయడం లేదా ధరించడం పవిత్రంగా భావిస్తారు. మంగళవారం పొరపాటును కూడా కటింగ్, షేవింగ్ చేయడం, గోళ్లు కత్తిరించడం వంటి పనులు చేయకూడదు. ఎందుకంటే ఈ రోజున ఈ పనులు చేయడం వల్ల ఆయుష్ తగ్గిపోతుందని నమ్ముతారు. అంతేకాకుండా సమాజంలో గౌరవ మర్యాదలు కూడా తగ్గుతాయి. శాస్త్రాల ప్రకారం మంగళవారం అనేక పనులు నిషిద్ధం. అంతేకాకుండా అపవాదుగా భావిస్తారు. అయితే దుర్గాదేవి, మహాలక్ష్మి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించవచ్చు. శనిదేవుడికి మంగళవారంతో సంబంధం ఉన్న కారణంగా కొత్త బట్టలతో పాటు కొత్త బూట్లను ధరించకూడదు. ఆర్థిక పరంగా కొంత నష్టం ఉండొచ్చు. అంతేకాకుండా మీ ఇంట్లో ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.